Hello all, welcome to LTX classes and welcome to Themes in the World History session. సో ఆల్రెడీ మనం ఫస్ట్ థీమ్లోని ఫస్ట్ క్లాస్ అనేది చూసాం, ఇంట్రడక్షన్ పార్ట్. ఏ విధంగా టూ థీమ్స్లో నేర్చుకుంటాము అని చెప్పేసి. సో మనిషి అనేవాడు ఎక్కడ ఎలాగ ఇవాల్వ్ అయ్యాడు అండ్ సిటీస్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయి అని చెప్పేసి టూ థీమ్స్ అనేవి నేర్చుకుంటామని చెప్పేసి అనుకున్నాం. సో అదే ఫోకస్లోని ఈరోజు సెకండ్ క్లాస్ అనేది కంటిన్యూ చేసేద్దాం. బట్ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ జిఎస్సి ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ అనేది 1 year వ్యాలిడిటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి కొత్త బ్యాచెస్ అనేవి 1st October నుండి స్టార్ట్ అవబోతాయి అనమాట. అయితే ఇనాగరల్ ఆఫర్ కింద మీకు ఆన్లైన్లో 30,000 రూపీస్ వర్త్ కోర్స్ 20,000 రూపాయలకి అండ్ ఆఫ్లైన్ విశాఖపట్నంలోని మన బ్రాంచ్లో 60,000 వర్త్ రూపీస్ కోర్స్ అనేది మీకు 40,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్స్ వచ్చేసరికి కేవలం మీకు 30th September వరకు మాత్రమే. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఇంకా ఫర్దర్గా లేట్ చేయకుండా త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే కోర్సెస్ అనేవి ప్రజెంట్ మీకు మంచి ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి. అండ్ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఆఫ్లైన్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. అండ్ దాంతోపాటు మీకు ఇంకొకటి ఏంటి అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా మనకి అందరికీ తెలిసిందే. యూపీఎస్సీకి బేస్ వచ్చేసరికి అండ్ బేసిక్స్ వచ్చేసరికి మనం స్ట్రెంథన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దానికోసం మనం స్ట్రెంథన్ అవ్వాలి అంటే ఎన్సీఆర్టీస్ ప్లే క్రూషియల్ రోల్. అందుకోసమని మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది క్లాస్ 6th నుండి 12th వరకు కూడాను కవర్ చేయటం అనేది జరిగింది. ఒకవేళ మీరు 1 year వ్యాలిడిటీతో తీసుకోవాలనుకుంటే కేవలం 5,000 రూపాయలు అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కోర్సెస్ యాక్సెస్ చేయాలి అనుకుంటే 10,000 రూపాయలతో మీరు కోర్స్ తీసుకున్నట్లయితే మీకు లైఫ్ లాంగ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి మీరు అప్డేటెడ్ కూడా వినొచ్చు అనమాట. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అదేవిధంగా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్స్ ఏవైతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం 30th September వరకు మాత్రమే. ఆ తర్వాత మీకు ఫీ అనేది రివైజ్ అయిపోబోతుంది, చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఆల్రెడీ మనం కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి థీమ్ 1 ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ టైం. ఓకే, అంటే అసలు టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా మనం చూస్తామన్నమాట. అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చెప్పక ముందు, అంటే ఈ క్లాస్ అనేది స్టార్ట్ చేయకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ హ్యూమన్ ఇవల్యూషన్ స్ట్రక్చర్ అనమాట, ఓకేనా. సో ఆల్రెడీ మీకు ఇది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, బట్ స్టిల్ ఐ వాంట్ టు అగైన్ రిపీట్ అనమాట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుంచుకుంటేనే మీరు ఏంటి అంటే ఈ హోల్ క్లాస్ అనేది అర్థం చేసుకోగలరు. లేదు అంటే కన్ఫ్యూషన్ అనేది ఉంటుందన్నమాట, ఓకే. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ తాలూకా యాన్సెస్టర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు? ఆస్ట్రోలోపిథెకస్ అన్నమాట. అయితే వీడు వచ్చేసరికి క్వాడ్రుపెడలిజం అన్నమాట. క్వాడ్రుపెడలిజం అంటే అర్థం ఏంటి మేడం అంటే 4 legs మీద నడిచేవాడు. అదేంటి మేడం, మనకు 2 legs కదా ఉంటాయి, 4 legs ఎక్కడ నుండి వచ్చాయి? దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మంకీస్ అవి చూసారా, ఏ విధంగా అవి పరిగెట్టేటప్పుడు 2 కాళ్ళు 2 చేతులు లిమ్స్ అండ్ లెగ్స్ అనేవి యూజ్ చేస్తాయి కదా. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ క్వాడ్రుపెడలిజం. నెక్స్ట్ హోమో హెబిలిస్ అన్నమాట. సో వీడు వచ్చేసరికి ఏంటి అంటే సెమీ రెక్టర్స్ అన్నమాట. అంటే అర్థం ఏంటి, అటు లైక్ ఎలా అంటే బైపెడలిజం, బట్ అలా అని చెప్పేసి కంప్లీట్గా బైపెడలిజం కాదు, సెమీ క్వాడ్రుపెడలిజం అన్నమాట. కొన్నిసార్లు 4 legs వాడతాడు, కొన్నిసార్లు 2 legs అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హోమో ఇరక్టస్
ఓకే. హోమో ఇరెక్టస్ అంటే ఏంటి? ఇరెక్టస్ మీన్స్ బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ అవ్వడం అన్నమాట. సో తర్వాత కొన్నాళ్ళకి ఏంటి అంటే అలాగలాగలాగా తన అంటే ఇంకా వాకింగ్ అప్రైట్ పోస్చర్ అనేది వచ్చిందనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి హోమో నియాండర్తలెన్సిస్ నియాండర్తలెన్సిస్ వీళ్ళు వచ్చేసరికి అంటే ఈ ఫాజిల్ జర్మనీలోని నియాండర్ దగ్గర దొరికిందనమాట. అందుకే దీనికి నియాండర్తలెన్సిస్ అనే పేరు పెట్టడం జరిగింది. సో వీడు కొంతమంది హోమో ఎరెక్టస్ నుండి డైరెక్ట్గా హోమో అంటే హ్యూమన్ బీయింగ్ వచ్చాడు అనుకుంటున్నారు, కొంతమంది హోమో నియాండర్తలెన్సిస్ నుండి వచ్చారని చెప్పేసి అనుకుంటారు. బట్ ఎనీవేస్ దిస్ ఈజ్ ఎవల్యూషన్ స్ట్రక్చర్. నియాండర్తలెన్సిస్ నుండి హోమో సెపైన్స్. ఓకే. హోమో సెపైన్స్ వచ్చేసరికి ప్రెసెంట్ మన హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. అయితే ఇవన్నీ కూడాను ఏ క్యారెక్టరిస్టిక్స్ బట్టి వీటిని కేటగరైజ్ చేయడం జరిగింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే బ్రెయిన్ సైజ్ బట్టి, అండ్ తర్వాత తనకున్న జా బట్టి, ఓకే, అండ్ తర్వాత తనకున్న కెనైన్స్ బట్టి, అండ్ తర్వాత తనకున్న ఫుడ్ హ్యాబిట్ బట్టి, అండ్ తర్వాత అలానే ఈవెన్ హ్యాండ్ పొజిషన్ బట్టి కూడాను. హ్యాండ్ పొజిషన్ బట్టి ఏంటి మేడం? సో దాట్ యూ విల్ బి గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్లాస్ అన్నమాట. అంటే బొటనవేల్ అనేది ఆపోజిట్గా మనకుంటుంది, కానీ ఏప్స్కి అంటే ఆస్ట్రలోపిథెకస్ వాళ్ళకి బొటనవేలు ఏదైతే ఉందో ఆ 4 ఫింగర్స్ పక్కన ఉండేదన్నమాట. ఆ 4 ఫింగర్స్ పక్కన ఉందనుకోండి, అలాంటప్పుడు రాయడం కానీ చేయడం కానీ గ్రిప్ అనేది ఎలా ఉంటుంది? హ్యాండ్కి గ్రిప్ అనేది ఉండదు. యాజ్ ఆఫ్ నౌ మనకి బొటనవేలు ఆపోజిట్గా ఉంది కాబట్టి మనం ఈజీగా దేన్నైనా పట్టుకోగలుగుతున్నాం, ఏదైనా సరే క్యారీ చేయగలుగుతున్నాం అనమాట, రాయగలుగుతున్నాం ఎట్సెట్రా. సో దట్ ఈస్ వాట్ ద ఇవల్యూషన్ స్ట్రక్చర్. ఇవల్యూషన్ అంటే ఏంటి? స్లోగా హ్యూమన్ అనేవాడు ఎలా వచ్చాడు అని తెలిపేదే ఇవల్యూషన్ స్ట్రక్చర్. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇది అర్థమవుతుంది. అయితే వచ్చేసరికి ఈ యొక్క పర్టికులర్ చాప్టర్లోని మీరు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ తాలూకా బిగినింగ్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, ఎక్కడో ఆల్మోస్ట్ 5.6 మిలియన్ ఇయర్స్ ఎగో టైంలోని స్టార్ట్ అయ్యాడనమాట. ఆ తర్వాత కొన్ని ఫార్మ్స్ కింద మారుతూ, అంటే స్టార్టింగ్ ఏప్స్, తర్వాత ఏమొచ్చి ప్రైమేట్స్లో అప్పర్ స్టేజెస్, ఆ తర్వాత ఆస్ట్రోలోపిథెకస్ అని, ఆ తర్వాత హోమో హెబిలిస్ అని అలా అలా ఇవాల్వ్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యాడనమాట. అయితే ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయా? ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్నది హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే. ఆస్ట్రోలోపిథెకస్ కానీ, హోమో హెబిలిస్ కేటగిరీ కానీ, ఇరెక్టస్ కేటగిరీ కానీ వాళ్ళందరూ కూడా ఎక్స్టింక్ట్ కూడా అయిపోయారు. ఎక్స్టింక్ట్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క జాత్ అనేది అంతరించుకుపోయిందనమాట. ఓకేనా? అయితే ప్రెసెంట్ హోమోసెపైన్స్ అని వాడాను కదా, ఈ హోమోసెపైన్స్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్ అనేవాడు ఎప్పుడు వచ్చారంట? హార్డ్లీ 1,60,000 ఇయర్స్ ఎగో. ఓకే. అయితే ఆల్మోస్ట్ 5.6 మిలియన్ ఇయర్స్ ఎగో టైంలో స్టార్ట్ అయిన వాడు 1,60,000 ఇయర్స్ ఎగోకి ప్రెసెంట్ మన హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉన్నామో అప్పటికి రాగలిగాడు అనమాట. ఓకే. ఈ టోటల్ టైం పీరియడ్లోని వాళ్ళు ఏ విధంగా ఫుడ్ మీద డిపెండ్ అయ్యేవారు, ఏ విధంగా వాళ్ళు బ్రతికేవాళ్ళు, అండ్ ఏ విధంగా వాళ్ళు టూల్స్ అనేవి మేక్ చేయడం అనేది నేర్చుకున్నారు ఎట్సెట్రా, ఇదంతా కూడా మనం ఈ పర్టికులర్ చాప్టర్లోనే చూడబోతున్నాం అనమాట. ఓకే. ఆల్దో కొన్ని ఫుడ్ సిస్టమ్స్ అనేవి వేరు, కొంతమంది హంటింగ్ గ్యాదరింగ్ కమ్యూనిటీస్ ఉండేవాళ్ళు, కొంతమంది అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు, కొంతమంది ఫిషింగ్ అనేది చేసుకునేవారు. ఎవరికి దొరికిన టూల్స్ బట్టి వాళ్ళు, ఎవరికి ఉన్న జాగ్రఫికల్ లొకేషన్స్ బట్టి వాళ్ళు ఆ పద్ధతులు ఫాలో అయ్యేవారు అనమాట. అండ్ ఇంకొకటి మీకు గుర్తుంటే, ప్రెసెంట్ నార్త్ ఈస్ట్లో కానీ, ఇండియాలోని, ఆఫ్రికాలో కానీ ఇంకా ఈ కమ్యూనిటీస్ అనే వాళ్ళు ఉన్నారు. ఏంటి? హంటర్ గ్యాదరింగ్ కమ్యూనిటీస్ అనమాట. అంటే ఏంటి? యానిమల్స్ని చంపడం ద్వారా వాటి మీద డిపెండ్ అయ్యి తినేవాళ్ళు అనమాట. అయితే మనం ఆల్రెడీ అనుకున్నాం, ఆ కమ్యూనిటీస్ని చదవడం వల్ల మన పూర్వీకుల గురించి మనకేమైనా అర్థమయ్యే స్కోప్ ఉంటుందా? డెఫినెట్లీ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకోసమే ట్రైబ్స్ని ఎక్కువగా స్టడీ చేస్తూ ఉంటారు. ఓకే. సో దిస్ ఈజ్ వాట్. అయితే ఇవన్నీ ఎలా వస్తున్నాయి మేడం ఇంతకిను? ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఎలా అంటే హ్యూమన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా కానీ, స్టోన్ టూల్స్ ద్వారా కానీ, కేవ్ పెయింటింగ్స్, ఇవన్నిటి ద్వారా కూడా మనకి వాళ్ళ తాలూకా అప్పుడు ఎలా ఉండేవారు, ఏ విధంగా ఉండేవారు, ఇవల్యూషన్ ఎలా జరిగింది ఎస్పెషల్లీ అనేది తెలుస్తుంది.
అయితే ఇంతకీ ఫాజిల్స్ అంటే ఏంటి మేడం? ఫాజిల్స్ అనేవి బోన్ రిమైన్స్ అన్నమాట. అవి ఓల్డ్ ప్లాంట్స్ విన అయి ఉండొచ్చు, యానిమల్స్ విన అయి ఉండొచ్చు, హ్యూమన్ బీయింగ్స్ విన అయి ఉండొచ్చు అనమాట. సో అవన్నీ కూడాను బోన్ అనేది అంత వేగంగా అంతరించుకుపోదన్నమాట. అంటే అంత వేగంగా సాయిల్లో కలిసిపోదు. సో ఆ ఫాజిల్స్ బట్టే యాక్చువల్లీ ప్రెజెంట్ వాళ్ళు ఏ కాలంకి చెందిన వాళ్ళు. నేను చెప్పాను కదా, మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్ హార్డ్లీ 1,60,000 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయ్యారు అని చెప్పేసి. అంత ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా నేను ఎలా టైం చెప్పాను? బికాస్ దే వర్ బీయింగ్ స్టడీడ్. అంటే డిఫరెంట్ డేటింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట. రేడియో కార్బన్ డేటింగ్ కానీ ఎట్సెట్రా. ఆ డేటింగ్ టెక్నిక్స్ ద్వారా యాక్చువల్లీ వాళ్ళు ఆ టైం పీరియడ్ అనేది స్పెసిఫై చేయగలుగుతున్నారనమాట. ఓకేనా? అయితే ఇవన్నీ కూడాను కొన్ని వచ్చేసరికి కొన్ని స్పీషీస్ అనేవి ఎర్లీ హ్యూమన్స్కి సంబంధించినవి, కొంతమంది నుంచి కొత్త హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించినవి, అలా అనమాట. అయితే వీటంతటికి కూడా ఎవిడెన్స్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? హ్యూమన్స్ తాలూకా ఫాజిల్స్ నుండి అనమాట. అండ్ తర్వాత కొన్ని ఎక్స్టింక్ట్ అయిపోయి కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. ఆ కంటిన్యూ అయ్యేవి ఏంటి? హోమోసెపైన్స్. ఈ రోజుకి కూడా ఉన్నాం కదా. సో దట్ ఈస్ వాట్. ఆ తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఈ డిస్కవరీస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యి 200 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందనమాట. అయితే చాలా వరకు కూడా అందరూ కూడా అసలు మనిషి అనేవాడు ఎలా వచ్చాడు? ఎందుకంటే మనకు తెలుసు మనిషి అనేవాడు కోతి నుండి వచ్చాడు, మనిషి అనేవాడు యానిమల్ నుండి వచ్చాడు అని ఇలా స్టోరీస్ అనేవి వింటూ ఉంటాం. కానీ అసలు ఏ విధంగా వచ్చాడు, ఎలా వచ్చాడు అనే దాని మీద యాక్చువల్లీ చాలా వరకు స్కాలర్స్ కానీ ఆర్కియాలజిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా క్యూరియస్గా ఉంటుండేవారు అనమాట. అయితే కొన్ని స్టడీస్ అనేవి చేయడం, ఫాజిల్స్ని స్టడీ చేయడం ద్వారా వాళ్ళు హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నారు. కానీ దానికి చాలామంది కొన్ని థియరీస్ పెట్టినా వాటిల్ని చాలా వరకు కూడా ఒప్పుకునేవారు కాదనమాట. ఎందుకంటే కరెక్ట్ ఎవిడెన్సెస్ అనేవి ఉండేవి కాదని చెప్పేసి ఫీల్ అయ్యేవారనమాట. ఆ తర్వాత హై ఎక్విప్మెంట్ అనేది వచ్చిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియో కార్బన్ డేటింగ్ కానీ ఆర్ అదర్వైజ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటి అంటే అప్పుడు స్లోగా ఎస్, ఇవల్యూషన్ స్ట్రక్చర్ అనేది కరెక్టే, ఇవల్యూషన్ అనేది జరిగింది. అది ఎక్కడ జరిగింది? ఆఫ్రికా వాజ్ ది సెంటర్. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లోని వచ్చేసరికి 1856లోని ఆగస్ట్లోని అయితే నియాండర్ వ్యాలీ అనమాట. ఎక్కడ నియాండర్ వ్యాలీ అని చెప్పాను? జర్మనీలో అనమాట. జర్మనీలోని ఏంటి అంటే ఒక స్కల్, ఇంకొక స్కెలిటల్ ఫ్రాగ్మెంట్స్ అనేది దొరికాయి. వాటిల్ని స్టడీ చేశారనమాట. అయితే వాటిల్ని స్టడీ చేస్తే వాళ్ళు అంటే అప్పుడు కన్స్ట్రక్ట్ చేశారనమాట వాళ్ళు ఓల్డ్ హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించిన వాళ్ళని. కాకపోతే దాన్ని అపోజ్ చేసేసారనమాట. అయితే ఆ తర్వాత ఏంటి అంటే యూనివర్సిటీకి పంపించడం జరిగింది ఆ సేమ్ ఫాజిల్స్ కానీ సేమ్ స్కెలిటల్ కానీ ఎట్సెట్రా. ఆ తర్వాత ఒక జాయింట్ పబ్లిషింగ్ పేపర్ అనేది రిలీజ్ చేశారు. ఏంటి? ప్రెజెంట్ ఉన్న హ్యూమన్ బీయింగ్కి సంబంధించిన స్కల్ కానీ అది బోన్ కానీ కాదు, ఎక్స్టింక్ట్ అయిపోయిన ఒక జాతికి సంబంధించింది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే దాన్ని అప్పటికీ కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు. బట్ దట్ హ్యాస్ బీన్ అంటే పాపులరైజ్ అయిందనమాట. ఎస్, కొంతమంది అంటే హ్యూమన్ ఇవల్యూషన్ స్ట్రక్చర్ అనేది ఉంది. అందులోని పాత హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం అనేది జరిగింది అండ్ ఎక్స్టెంట్ అయిపోవడం కూడా జరిగింది అని చెప్పేసి ఒక థియరీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏ విధంగా చేసేవారు. దిస్ ఈజ్ నియాండర్ వ్యాలీ అనమాట. అండ్ ఈ నియాండర్ వ్యాలీ దగ్గర వీళ్ళు ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఎట్సెట్రా ఫాజిల్స్ని ఏ విధంగా వాళ్ళు చేసేవారు అనేది మీకు క్లియర్గా పెట్టడం జరిగిందనమాట. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి, ఈరోజు మీకో నాకో ఫాజిల్స్ దొరికాయి అనుకోండి, వాటిని అంత ఈజీగా స్టడీ చేసేయగలమేంటి? ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ స్కిల్ అనమాట. ఓకే, ఈవెన్ పేషెన్స్ కూడాను. ఎందుకంటే తవ్వితే కొన్ని బోన్స్ దొరికితే వాటిల్ని కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ ప్రజెంట్ మనుషుల పాత మనుషుల అర్థం కాక అవంతా కూడా వాళ్ళు చేసి రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసినవే ఓల్డ్ స్కల్స్ అనేది తెలిసింది. ఆ తర్వాత నేను ఈరోజు సింపుల్గా మీకు చెప్పేశాను ఆస్ట్రలోపిథెకస్, హెబిలీస్ ఎట్సెట్రా అని చెప్పేసి. కానీ వాళ్ళకి అది రికన్స్ట్రక్ట్ చేయడానికి సమ్ ఇయర్స్ పట్టిందనమాట. ఇదంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయడానికి
మనకి ఆఫ్రికాలోని, యూరప్లోని, సౌత్ ఏషియాలోని, ఇండియాలోని, ఈస్ట్ ఏషియాలోని అలాగా డిఫరెంట్ ప్లేసెస్లో ఫాజిల్స్ని స్టడీ చేసి కార్బన్ డేటింగ్ ద్వారా వాటికి ఇయర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత ఈ రోజుకి ఒక ఫైనల్ స్ట్రక్చర్ వచ్చింది. అయితే ఈ రోజు కూడా ఫైనల్ స్ట్రక్చర్ అని అనుకోవచ్చా? ఇప్పటికీ కూడా ఇంకేమైనా ఫాజిల్స్ ఇంకెక్కడైనా దొరికాయి అనుకోండి, అప్పుడు మళ్ళా మార్చాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హ్యూమన్ ఇవల్యూషన్ స్ట్రక్చర్ అనేది హైలీ డైనమిక్. చూడటానికి స్టాటిక్ అనిపించినా సరే హైలీ డైనమిక్ అనమాట. ఎందుకోసం? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫాజిల్స్ వీఆర్ ఫైండింగ్ అనమాట. కొత్త ఫాజిల్ దొరుకుతూ ఉంటే దానికి రికన్స్ట్రక్షన్ అనేది చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ అవర్ హిస్టరీ యాక్చువల్లీ. అందుకే స్టడీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇదిగోండి చూడండి, దిస్ ఈజ్ వాట్ నియాండర్తల్లోని జర్మనీలోని ఒక స్కల్ అండ్ ఎట్సెట్రా దొరికింది అనుకున్నాం కదా. దిస్ ఈజ్ వాట్ దట్ స్కల్ ఈజ్ లుక్ లైక్. ఓకే, ఆ స్కల్ అనేది ఎందుకంటే ఇది మోడర్న్ హ్యూమన్దో పాతదో తెలియడం కూడా తెలియట్లేదు. కనీసం పొడుగుది ఆర్ పొట్టిది అలాగేమైనా ఉన్నాయనుకోండి, కనీసం మనం కనిపెట్టడానికైనా బాగుంటుంది. అది చూడడానికి సిమిలర్గా ఉంది. ఎందుకంటే నియాండర్తల్ వ్యాలీ జస్ట్ బిఫోర్ అనమాట నియాండర్తలెన్సిస్ టైం పీరియడ్లో ఉంది. ఓకే, సో అందుకే యాక్చువల్లీ ఏంటి అంటే స్టోరీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ అదే పర్టిక్యులర్ టైం పీరియడ్లోనే యాక్చువల్లీ నవంబర్ 1859లోని చార్ల్స్ డార్విన్, ఓకే మీకు ఇవల్యూషన్ థియరీ అనేది తెలుసు కదా, దిస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కాన్సెప్ట్, చార్ల్స్ డార్విన్. సో అతనేమోంచి ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే పేపర్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఆర్కియాలజిస్ట్ కానీ, సైంటిస్ట్ కానీ, అండ్ ఆంథ్రోపాలజిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు హ్యూమన్స్ గురించి స్టడీ చేయడానికి, ఇవల్యూషన్ స్టడీ చేయడానికి. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఈ డార్విన్ రాసిన ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా సేల్ అనేది జరిగింది అండ్ చాలా దారుణంగా స్ప్రెడ్ అయింది. బట్ స్టిల్ దెర్ ఆర్ క్రిటిసైజర్స్ అనమాట. ఇంకా అప్పటికి కూడా కొంతమంది ఒప్పుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్. అండ్ అయితే ఇంతకీ ద స్టోరీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యింది? ఓకే, మీకు చూడండి నేను ఇక్కడ ఒక బొమ్మ పెట్టాను మీకు అర్థం కావడానికి అనమాట. అయితే హ్యూమన్ బీయింగ్స్ తాలూకా ఎవరు అని. ఇప్పుడు చూడండి, ఏబిసిడి ఫాజిల్స్ అనేవి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏ వచ్చేసరికి ఏప్దనమాట. ఏప్ మీన్స్ ఏంటి? చింపాంజీస్ కానీ, గొరిల్లాస్ కానీ అవి ఏప్స్ అంటారు. ఆ తర్వాత ఇది వచ్చేసరికి ఆస్ట్రోలోపిథెకస్ అనమాట. వీడొచ్చేసరికి ఇరక్టస్, వీడొచ్చేసరికి మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సో క్లాస్ అయిపోయిన తర్వాత ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకవేళ ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు యాక్చువల్లీ కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఫైండ్ చేయొచ్చు. ఏంటి? ఒకటి, ఈ బ్రెయిన్ చూసారా ఏ విధంగా చేంజ్ అవుతుంది ఎట్సెట్రా. ఓకే, అండ్ అలానే జా స్ట్రక్చర్ కూడాను ఏ విధంగా మూత్ అనేది ముక్కు మూతి ఫార్మ్ అయింది. అండ్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే కెనైన్స్ కానీ ఏ విధంగా చేంజ్ అయ్యాయి. అండ్ తర్వాత ఒకవేళ అంటే జా మూమెంట్ అనమాట. అప్పట్లో వాళ్ళ జా మూమెంట్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉండేదో. తర్వాత అలా కొంచెం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనకి పళ్ళు, పై పళ్ళు కింద పళ్ళు జా అనేది దగ్గరగా ఉన్నాయి. సో అందుకే మనం ఈజీగా ఫుడ్ అనేది కన్స్యూమ్ చేయగలుగుతున్నాం. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ అనమాట, ఆ బ్రెయిన్ సైజ్ కానీ, కెపాసిటీ కానీ ఎట్సెట్రా. అయితే ఇంతకీ మనిషి అనేవాడు ఏ విధంగా ఇవాల్వ్ అయ్యాడు? సీ దిస్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే మనందరం కూడా ప్రైమేట్స్ కేటగిరీ అనమాట. ఆర్డర్ వచ్చేసరికి ఆర్డర్, సబ్ ఆర్డర్, క్లాస్, స్పీషీస్, జీనస్ ఇవన్నీ ఉంటాయి. అదంతా కూడా మనకి బయాలజీలో ఇంపార్టెంట్. కానీ మన వరకు మనకి ఎంతవరకు ఇంపార్టెంటో మనం అది నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ప్రైమేట్స్లో వచ్చేసరికి 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. అవే ప్రోజీమియన్స్ ఒకటి, ఆంథ్రోపాయిడ్స్ ఒకటి. ఆంథ్రోపాయిడ్స్లోని ఇంకాను డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. దాంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి క్యాటరైన్స్లోని హోమోనాయిడ్స్. ఈ హోమోనాయిడ్స్ నుండి వచ్చిన వాళ్ళే హోమోనిడ్స్. ఓకే, హోమినిడ్స్. అండ్ తర్వాత వచ్చిన వాళ్ళే హోమోసెపైన్స్. దిస్ ఈజ్ వాట్ ద ఇవల్యూషన్ స్ట్రక్చర్. ప్రైమేట్స్ నుండి ఆంథ్రోపాయిడ్స్, ఆంథ్రోపాయిడ్స్ నుండి క్యాటరైన్స్, క్యాటరైన్స్ నుండి హోమోనాయిడ్స్, హోమినిడ్స్, హోమోసెపైన్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్.
అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇవల్యూషన్ స్ట్రక్చర్ వచ్చేసరికి అయితే ఇవంతా కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడాను ఆల్మోస్ట్ 36 నుండి 24 మిలియన్ ఇయర్స్ ఎగో టైం పీరియడ్ అనేది పట్టింది. ఇవి స్లోగా డెవలప్ అవ్వడానికి కానీ, ఇంక్రీజ్ అవ్వడానికి కానీ, బ్రెయిన్ కెపాసిటీ పెరగడానికి, జా మూమెంట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి ఎట్సెట్రా ఇవంతా కూడాను. అయితే ఇవంతా కూడా మనం చదవడానికి కానీ చేయడానికి కానీ చాలా టైం పీరియడ్ అనేది పడుతుందన్నమాట. ఆల్మోస్ట్ చూడండి 36 మిలియన్ ఇయర్స్ ఎగో ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే హౌ ఇట్ కుడ్ బి, ఎంత కష్టంగా ఉంటుంది ఆ పర్టికులర్ టైం పీరియడ్ని మనం ఒకవేళ చేయాలనుకుంటే. సో అదేవిధంగా ఫస్ట్ హ్యూమన్ అనేవాడు మనకి 5.6 మిలియన్ ఇయర్స్ ఎగో ముందు స్టార్ట్ అయ్యాడు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ప్రెసెంట్ హ్యూమన్ బీయింగ్ హార్డ్లీ 1,60,000 ఇయర్స్ ఎగో అనమాట. ఓకే. అండ్ నేను ఇందాకే చెప్పాను, హోమినాయిడ్స్ నుండి హోమోనిడ్స్ అనేవాళ్ళు వచ్చారనమాట. అయితే వీళ్ళకి కామన్ ఫీచర్స్ వచ్చేసరికి చాలా వరకు దగ్గర ఉంది, బట్ అలానే కొన్ని డిఫరెన్సెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఏంటవి? సో హోమోనాయిడ్స్ అనేవి స్మాలర్ బ్రెయిన్స్ అనమాట హోమోనిడ్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ తర్వాత హోమోనాయిడ్స్ అనేవాళ్ళు క్వాడ్రిపెడ్స్ అనమాట. అండ్ తర్వాత 4 limbs అనేవి కూడా ఉండేవి. తర్వాత హోమోనిడ్స్ వచ్చేసరికి హోమినిడ్స్ అనమాట. హోమోనాయిడ్స్ నుండి హోమోనిడ్స్ వచ్చేవాళ్ళు. సో వీళ్ళకి అప్రైట్ పోస్చర్ అనేది ఉండేది. అండ్ తర్వాత బైపెడల్ లోకోమోషన్ కానీ, అండ్ అలానే హ్యాండ్ మూమెంట్ అనేది కూడా చేంజ్ అయింది. సో దాట్ ఈవెన్ టూల్స్ అనేవి యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ అట్ ఆల్ మనకి బొటన్ వేల్ కానీ ఆపోజిట్గా లేకపోతే ఏం జరుగుతుంది, మనకి గ్రిప్ అనేది ఉండదన్నమాట. ఆ గ్రిప్ మనకు కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనేది ఉండదు. కానీ హోమోనాయిడ్స్లోని పక్కన ఉండేదన్నమాట. సో అందుకే వాళ్ళకి టూల్ మూమెంట్ కానీ టూల్ యూసేజ్ కానీ అంత వాళ్ళకి తెలియదు అనమాట. ఓకేనా? సో అయితే ఈ హోమోనిడ్స్ తాలూకా ఎవల్యూషన్ అనేది 2 లైన్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఎవిడెన్సెస్ అనేవి. ఒకటి ఏంటి, ఆఫ్రికన్ ఏప్స్ నుండి వీళ్ళు వచ్చారు అనేది ఒక థియరీ. ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే ఎర్లియస్ట్ హోమినిడ్ ఫ్యూజల్స్ అనేవి ఆస్ట్రోలోపిథెకస్ అనే జీనస్ నుండి వచ్చింది అని చెప్పేసి. అయితే ఎనీవేస్ ఎక్కడ నుండి వచ్చినా సరే మనకి ఏంటి అంటే ఆస్ట్రోలోపిథెకస్ నుండి హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు స్టార్ట్ అయ్యారనమాట. అయితే ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్, ఆఫ్రికాలోని చాలా ఎర్లీ ఆస్ట్రోలోపిథెకస్ ఫాజిల్స్ కానీ హ్యూమన్ ఫాజిల్స్ కానీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కంపారిటివ్లీ యూరప్, సౌత్ ఈస్ట్ ఏషియా తోటి కంపేర్ చేస్తే హార్డ్లీ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు 1.8 మిలియన్ ఇయర్స్ ఎగో ఆఫ్రికా తర్వాత దాటిన వాళ్ళు అనమాట. కానీ ఆఫ్రికాలో ఈవెన్ 5.6 మిలియన్ ఇయర్స్ ఎగో ముందు కూడా ఫాజిల్స్ అనేవి దొరికాయి. అయితే దీని అర్థం ఏంటి అంటే యాక్చువల్లీ అర్థమవుతుంది ఏంటంటే ఆఫ్రికా నుండి వాళ్ళేంటి అంటే యూరప్కి, ఏషియాకి, సౌత్ ఏషియాకి అలా వాళ్ళు మూవ్ అయ్యారు. అంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ కమ్యూనిటీస్ కదా. సో వాళ్ళు స్లోగా ఒక్కొక్క ప్లేస్ నుండి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు అనమాట. సో మైగ్రేషన్ ద్వారా వెళ్ళారు అనేది కొంతమంది, అండ్ తర్వాత కొంతమంది ఏంటంటే ప్యారలల్ ఇవల్యూషన్ అనేది ఇక్కడ అక్కడ. కానీ అది చూస్తే మనకు స్ట్రక్చర్ చూస్తే ఒకవేళ ఆఫ్రికాలోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యారు అనే విషయాన్ని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పుడు ఎలా అయితే మన ఎన్సీఆర్టీ పేజ్ టు పేజ్, లైన్ టు లైన్ ఎలాగైతే చదివి నేర్చుకుంటున్నామో అదే విధంగా మీరు మిగతావి కూడా అన్ని జోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ ఇవన్నీ కూడా ఇంతే ప్రాపర్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే. ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు మొత్తం క్లాస్ 6 నుండి క్లాస్ 12th వరకు కూడా అన్నిటి మీద ఎన్సీఆర్టీస్ అనేవి ఉండడం జరిగింది. అయితే వీటి కోసం 1 year వ్యాలిడిటీ ఫీ వచ్చేసరికి 5,000, లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకుంటే 10,000. ఈ ఆఫర్స్ అనేవి మీకు కేవలం 30th September వరకు మాత్రమే. అండ్ దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. రిమెంబర్ దట్ మనకి ఎన్సీఆర్టీస్ అనేవి ఫౌండేషన్, బేసిక్. ఎగ్జామ్లో వరల్డ్ హిస్టరీ నుండి కానీ, ఇండియన్ హిస్టరీ నుండి కానీ, జాగ్రఫీ నుండి కానీ, ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ ఏ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలన్నా లేదా స్టాండర్డ్ బుక్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలన్నా ఎన్సీఆర్టీస్ ప్లే
వెరీ వెరీ క్రూషియల్ రోల్, రిమెంబర్ దట్. ఓకే. అండ్ ఎస్, సో ఏ విధంగా అయితే స్కల్ అనేది ఇవాల్వ్ అయిందో అదే విధంగా హ్యాండ్ అనేది కూడా ఇవాల్వ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి చింపాంజీ తాలూకా హ్యాండ్ అనమాట. ఇక్కడ హెయిర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి హ్యూమన్ హ్యాండ్, ఇది వచ్చేసరికి హోమినిడ్ అనమాట. ఓకే, అంటే హోమినాయిడ్స్ నుండి హోమినిడ్స్ కేటగిరీ అనమాట. చెప్పాను కదా, పక్క నుండి ఆపోజిట్ కి రావడం అనేది జరిగింది. సి దిస్. తర్వాత తర్వాత ఏ విధంగా ఇంకా హ్యూమన్ లాగా ఇవాల్వ్ అయ్యింది అనేది. సో ఈరోజు మనం ఎంత కంఫర్టబుల్ గా అన్ని పట్టుకుంటున్నాము, అన్ని తిరిగేస్తున్నాం ఎట్సెట్రా. ఈ రోజు ఇది మనకి హ్యాండ్ వచ్చిందంటే ఏదో ఓవర్ నైట్ లో వచ్చిందని కాదు, చాలా ఇవల్యూషన్ స్ట్రక్చర్ తర్వాత మనకి ఈ రోజు ఈ ఫింగర్ గ్రిప్ అనేది, పవర్ గ్రిప్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా. అయితే హోమినిడ్స్ అనే వాళ్ళు హోమినాయిడే అనే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట. అన్ని హ్యూమన్ బీయింగ్స్ తాలూకా కేటగిరీనే హోమినిడై. అయితే హోమినిడైకి కేటగిరీ డిఫరెన్స్ ఏంటి అంటే లార్జ్ బ్రెయిన్ సైజ్ కానీ, అప్రైట్ పోస్చర్ కానీ, బైపెడల్ లొకమిషన్ అండ్ స్పెషలైజేషన్ ఆఫ్ ద హ్యాండ్, వీటన్నిటికీ కూడా. ఎందుకంటే హ్యాండ్ స్పెషలైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే బ్రెయిన్ సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ సైజ్ అనేది ఎక్కువ ఉంటేనే థింకింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఈరోజు మనం ఇంత థింక్ చేయగలుగుతున్నాం, ఇంత ఇన్వెన్షన్స్ జరిగాయి అంటే మన బ్రెయిన్ కెపాసిటీ బట్టే. అఫ్ కోర్స్ ఈరోజు కాలంలోని హ్యూమన్ బీయింగ్స్ ఎవరు కూడా వాళ్ళ బ్రెయిన్ సైజ్ని, బ్రెయిన్లో ఉన్న కెపాసిటీని ఫుల్గా ఎవడు యూజ్ చేయట్లేదండి, అది వేరే సంగతి. బట్ అట్లీస్ట్ కొంతమంది యూజ్ చేస్తున్నారు కదా. లేకపోతే ఈరోజు చంద్రయాన్ 3 అనేది ఉండేది కాదు, చంద్రయాన్ 2 అనేది ఉండేది కాదు. ఆర్ అదర్వైజ్ ఇంకా మనం ఏవైతే యూనివర్స్ గురించి తెలుసుకుంటున్నామో అవేవి తెలిసేవి కూడా కాదు. కనీసం కొంతమంది యూజ్ చేస్తున్నారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొంతమంది యూజ్ చేయలేకపోయినాం. ఓకే. అండ్ హోమినిడ్స్ అనే వాళ్ళ తర్వాత డిఫరెంట్ కేటగిరీస్ కింద కొన్ని వచ్చేసరికి ఏంటి అంటే ఆస్ట్రోలోపిథెకస్ ఒకటి, హోమో కేటగిరీ ఒకటి. నేను చెప్పాను కదా హోమోనిడ్స్ నుండి హోమోస్ అనేవి వచ్చాయని. అండ్ దాంట్లో ఈ రెండు వచ్చేసరికి డిఫరెంట్ అనమాట. అయితే ఈ రెండింటికి గల డిఫరెన్స్ ఏంటి అంటే బ్రెయిన్ సైజ్ కానీ, జాస్ అండ్ టీత్ కానీ ఎట్సెట్రా. అయితే ఆస్ట్రోలోపిథెకస్ కి చిన్న బ్రెయిన్ అండ్ జాస్ అనేవి హెవియర్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా అవి యానిమల్ తాలూకా ఫ్లెష్ మీద, వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళకి హెవీ జాస్ అనేవి కావాలి. కానీ ఇప్పుడేంటి, దర్జాగా కేఎఫ్సీలు చేసుకొని ఆర్ అదర్వైజ్ కుక్డ్ ఫుడ్ చేసుకొని, ప్రిపేర్ చేసుకొని, బ్రెడ్ శాండ్విచ్లు, ఆమ్లెట్లు వేసుకొని తింటున్నాం కదా. సో అందుకు మన జా సిస్టమ్ కానీ ఆర్ అదంతా కూడా స్మూదర్ అయ్యింది, రెడ్యూస్డ్ అయ్యింది కూడా అనమాట. అలానే బ్రెయిన్ కెపాసిటీ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే. అయితే మీకు అందరికీ కూడా ఈ పాటికి డౌట్ వచ్చి ఉంటుంది, మేడం మీరు హోమో ఎరెక్టస్ అన్నారు, సెపైన్స్ అన్నారు, ఎట్సెట్రా డిఫరెంట్ పేర్లు అనేవి చెప్తున్నారు, నియాండర్థలెన్సెస్, వీటన్నిటికీ కూడా ఏ విధంగా పేర్లు అనేవి ఇచ్చారు ఈ ఫాజిల్స్కి కానీ వీటికి కానీ. అయితే ఈ స్పీషీస్కి పేర్లు అనేవి లాటిన్ అండ్ గ్రీక్ వర్డ్స్ నుండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రోలోపిథెకస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆస్ట్రల్ అంటే సదరన్ అండ్ లాటిన్ వర్డ్ అనమాట అది. అండ్ తర్వాత పిథెకస్ అంటే ఏప్ అనమాట, అంటే సదరన్ ఏప్ అని అర్థం. ఈ పిథెకస్ అనేది గ్రీక్ నుండి రావడం జరిగిందనమాట. అండ్ అలానే చాలా వరకు కూడాను ఇలాగా ఎక్కడైతే దొరికాయో అక్కడ పేర్లు పెట్టడం కానీ ఆర్ అదర్వైజ్ ఎవరు కనిపెట్టారో వాళ్ళ పేర్లు ఇవ్వడం కానీ ఎట్సెట్రా. ఎందుకంటే మనకి లీకీ ఫాజిల్ అని, ల్యూసీ ఫాజిల్ అని అలా కూడా పేర్లు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అవన్నీ కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మీకు ఏంటి అంటే ఓల్డివై గార్జ్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఈస్టర్న్ రిఫ్ట్ వ్యాలీ ఆఫ్రికాలోని. ఇది అబ్జర్వ్ చేయండి ఏ విధంగా టోటల్ అంతా కూడాను డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ అనేవి, కొన్ని మీడియం, కొన్ని హై లెవెల్ ల్యాండ్, కొన్ని లో లెవెల్ ల్యాండ్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ అంటే అలాగ తవ్వకాలు లోపల తవ్వుతుంటేనే మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా తవ్వడాల ద్వారా తెలిసిన కాన్సెప్టే ఈ రీకన్స్ట్రక్షన్ అనమాట. ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసరికి ఆస్ట్రోలోపిథెకస్ ఏ విధంగా కనిపెట్టారనేది, ఆస్ట్రోలోపిథెకస్ తాలూకా ఫాజిల్ అనేది ఏ టైంలో 17th July 1959లో ఓల్డువై గార్జ్ దగ్గర అనమాట. అండ్ మీరు క్లాస్ చెప్తున్నప్పుడే మ్యాప్ పాయింటింగ్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ఓల్డువై గార్జ్ అనేది ఈస్టర్న్ రిఫ్ట్ వ్యాలీ అనమాట, ఈస్ట్ ఆఫ్రికాలోని రిఫ్ట్ వ్యాలీ దగ్గర ఉన్నది. అండ్ దిస్ ఈజ్ వచ్చేసరికి ఆస్ట్రోలోపిథెకస్ తాలూకా ఫాజిల్. సి
జాస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అండ్ తర్వాత ఏ విధంగా మూత్ అనేది ఉండింది, స్కల్ ఎంత లాంగ్గా ఇలాగ ఉండేది, అంటే తక్కువ బ్రెయిన్ కెపాసిటీ అనమాట. అండ్ కనిపెట్టింది వచ్చేసరికి ఎవరు అంటే దీస్ టూ ఆర్ మేరీ అండ్ లీకీ. ఓకే, మేరీ అండ్ లీకీ యాక్చువల్లీ కనిపెట్టడం జరిగిందనమాట. అండ్ దాని తాలూకా స్టోరీని ఇక్కడ రాయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళు 23 years పాటు కూడాను వెయిట్ చేయడం అనేది జరిగింది ఈ ఎర్లియస్ట్ హ్యూమన్ బీయింగ్ అనేది తెలుసుకోవడానికి. దట్ ఈస్ ఆస్ట్రోలోపిథెకస్ అండ్ లీకీ అండ్ ల్యూసీ. గుర్తుపెట్టుకోండి, మెరీ అండ్ ల్యూసీ, ఈ పేర్లు అనేవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 17th July 1959లో ఓల్డ్ వై గార్జ్ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ దగ్గర కనిపెట్టడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి అలాగలాగా ఇవాల్వ్ అవ్వడం జరిగింది. సి అయితే ఏ విధంగా జరిగింది, ఈ స్ట్రక్చర్ అనేది చాలా బాగా మెన్షన్ చేశారు. ఏ విధంగా ఒకటి ఒకటి డెవలప్ అవుతూ ఉంటే ఎలా డెవలప్ అయ్యింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్ సైజ్ కెపాసిటీ అనేది పెరగడం వల్ల, సైజ్ పెరగడం వల్ల యాక్చువల్లీ వాళ్ళకి అబ్జర్వింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ తర్వాత ఏంటి అంటే అప్రైట్ పోస్చర్ రావడం వల్ల వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్ వాక్ చేయడం జరిగింది. అండ్ తర్వాత హంటింగ్ అండ్ గ్యాదరింగ్ మీద కమ్యూనిటీ డిపెండ్ అవ్వడం జరిగింది. దీనివల్ల యాక్చువల్లీ వాళ్ళకి టూల్ మేకింగ్ కెపాసిటీ అనేది వచ్చింది. అండ్ తర్వాత ఈ టూల్ మేకింగ్ కెపాసిటీ వల్ల హ్యాండ్స్ అనేవి ఇంకా ఫ్రీగా జరగడం జరిగింది. అండ్ తర్వాత వీటన్నిటి వల్ల వీళ్ళకి ప్రాపర్ అప్రైట్ వాకింగ్ అనేది వచ్చింది. ఒకదంతా ఒకటి లింకప్ అనమాట. అందుకే ఆరోస్ అనేవి బోత్ ఇటు అటు ఉండడం అనేది జరిగింది. సో స్టార్టింగ్ లోని వాడు ఏంటి అంటే మనిషి అనేవాడు 4 legs మీద డిపెండ్ అయ్యేవాడు. సో అందుకే వాడికి ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అయ్యేది. అండ్ తర్వాత వాడు టూల్స్ చేయడానికైనా యూజ్ చేయడానికైనా వాడి దగ్గర ఇంకొక హ్యాండ్ అనేది లేదు. స్లోగా ఏంటి అంటే వాళ్ళు కొంచెం బైపెడల్ లోకమోషన్ వచ్చిన తర్వాత ఎనర్జీ కన్జంప్షన్ రెడ్యూస్ అయింది, హ్యాండ్ అనేది ఫ్రీ అయింది. సో ఇప్పుడు హ్యాండ్స్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలని ఆలోచించడం స్టార్ట్ చేశారు. అప్పుడు యూజ్ అయిన కాన్సెప్టే టూల్స్ అనమాట. తర్వాత వాటిని షార్పెన్ చేయడం జరిగింది. అలాగ వాటిని షార్ప్ చేసి లాంగ్ డిస్టెన్స్ పరిగెట్టి వాక్ చేయడం ద్వారా ఇంకా అలాగ అప్రైట్ పోస్చర్ అనేది వచ్చింది. అలా వాళ్ళకి బ్రెయిన్ కెపాసిటీ యూజ్ చేయడం అనేది ఇంక్రీజ్ అయిందనమాట. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా క్లైమేట్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండింది. రిమెంబర్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హియర్ మెన్షన్డ్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడ మనకంతా ఈ స్టోరీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ తర్వాత దిస్ కమ్స్ ఫ్రమ్ ద ఫాజిలైజ్డ్ హ్యూమనైడ్ ఫుట్ ప్రింట్స్ లెటోలి దగ్గర, టంజానియా. అండ్ తర్వాత ఫాజిల్ లిమ్స్ వచ్చేసరికి హదర్ దగ్గర, ఇథియోపియాలోని ఇంకొన్ని బైపెడల్ లోకమోషన్ అనేది కనపడింది అనమాట. అండ్ అరౌండ్ 2.5 million years ఎగోకు ముందు గ్లేసియేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఐస్ ఫ్రీ ఏజ్ అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడంటే ఆ టైంలో ఎర్త్లో ఎక్కువ స్నో ఉండేది. స్నో ఉండేటప్పుడు ఏంటి, మనుషులు అనే వాళ్ళు కింద నడవడం కానీ చేయడం కానీ అవేం చేయలేరు. ఆ తర్వాత ఎప్పుడైతే గ్లేసియేషన్ అనేది క్లోజ్ అయిపోయిందో ఆ తర్వాత మనుషులు అనేవాళ్ళు చెట్ల మీద నుండి నేల మీదకి రావడం స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఏంటంటే రెయిన్ఫాల్ పడడం కానీ, టెంపరేచర్స్ చేంజ్ అవ్వడం, గ్రాస్ ల్యాండ్స్, ఈ ట్రీస్, క్రాప్స్, ఇవన్నీ కాన్సెప్ట్లు వాళ్ళకి అర్థం అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఆ తర్వాతే డ్రైయర్ కండిషన్స్ అనేవి వచ్చాయి అనమాట. సో ఇదంతా కూడా ప్యారల్ గా జరిగింది. ఇఫ్ అట్ ఆల్ అదే స్నోయేస్ కంటిన్యూ అయ్యింది అనుకోండి, ఈ రోజు ఎలాగైతే ఆర్టిక్ అండ్ అంటార్క్టిక్ మనుషులు అనేవాళ్ళు లేక, యానిమల్స్ అనేవి లేక ఎలాగైతే ఉందో, ఆ ఐస్ ఏజ్ అనేది కూడా క్లోజ్ అవ్వకపోతే ఈ రోజుకి కూడా అదే విధంగా ఉందను. కానీ టెంపరేచర్స్ అనేవి మారడం వల్లనే యాక్చువల్లీ వాళ్ళకి ఏంటి అంటే ప్రెసిపిటేషన్ అనే కాన్సెప్ట్, అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి వచ్చిందనమాట. ఆ స్లోగా వాళ్ళు టూల్స్ అనేవి యూజ్ చేయడం, నేల మీదకి రావడం, ఇవంతా కూడా స్టార్ట్ చేశారు. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ టోటల్ స్టోరీ ఈజ్ రిటర్న్ హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హోమో. సో సి దిస్ ఈజ్ వాట్ ఆఫ్రికాలోనమాట. టంజానియా కానీ, కెన్యా కానీ, or otherwise Ethiopia, Democratic Republic of Congo, this is East African Rift Valley కానీ, టంజానియా, కెన్యా, ఇథియోపియా కవర్ చేస్తూ ఎట్సెట్రా. అండ్ అదే పాయింట్స్ మీరు మ్యాప్ పాయింటింగ్ లో కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ హోమో వచ్చేసరికి మనకి ఏంటి అంటే లాటిన్ వర్డ్ అనమాట, మ్యాన్ అని అర్థం అనమాట. అయితే ఈ హోమోలోని డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఏంటి, హోమో హెబిలిస్. హోమో హెబిలిస్ అంటే ఎవరు,
టూల్ మేకర్ అన్నమాట. అంటే ఆస్ట్రోలోపిథెకస్ టైంలో వాళ్ళకి టూల్ మేకింగ్ అనేది రాదు. హెబిలిస్లోని టూల్ మేకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇరెక్టస్ అంటే ఏంటి? అప్రైట్ మ్యాన్. హోమోసెపైన్స్ అంటే ఎవడు? వైజ్ అండ్ థింకింగ్ మ్యాన్. వీటివి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. హెబిలిస్ అంటే ఏంటి, ఇరెక్టస్ అంటే ఏంటి, హోమోసెపైన్స్ అని ఎందుకు పేరు ఇచ్చారు, ఈ సెపైన్స్ కేటగిరీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏ ఫాజిల్స్ అనేవి ఎక్కడ దొరికాయి ఎట్సెట్రా, ఏ టైం పీరియడ్లో అని చెప్పేసి టోటల్ ఇవంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. హోమో హెబిలిస్ వచ్చేసరికి ఇథియోపియాలోని ఓమో ఏరియాలోని, అండ్ అలానే టంజానియాలోని ఓల్డువై గార్జ్ దగ్గర, అండ్ ఎర్లియస్ట్ హోమో ఎరెక్టస్ వచ్చేసరికి ఆఫ్రికాలోని ఏషియాలోని కూబీఫోరా, టుర్కానా, కెన్యా, మోర్జోకెటో అండ్ సంగీరాన్ ఏరియా, జావా వచ్చేసరికి ఎక్కడ? సింగపూర్ ఏరియా దగ్గర. ఓకే. అండ్ యాజ్ ద ఏషియా బిలాంగ్ టు లేటర్ డేట్, ఆఫ్రికా కంట ఏషియాలోని యాక్చువల్లీ లేట్ ఫాజిల్స్ అనేవి మనకు కనబడతాయి అన్నమాట. దీని అర్థం ఏంటి అంటే దట్ కొన్నిసార్లు ఆఫ్రికా నుండి వీళ్ళందరూ కూడా మూవ్ అయ్యారేమో అని చెప్పేసి చాలా వరకు కూడా స్టోరీస్ అనేవి కూడా ఉండడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్. అండ్ అయితే ఫాజిల్స్ అనేవి ఏ ప్లేసెస్ నుండి వాళ్ళు కనిపెట్టారు అనే దాన్ని బట్టి కూడా నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని జర్మనీలోని హీడెల్బర్గ్ అనే సిటీ ఉంది. అక్కడ కనిపెట్టిన ఫాజిల్స్కి హోమో హీడెల్బర్గెన్సెస్ అని పేరు ఇచ్చారనమాట. అలానే నియాండర్ వ్యాలీ జర్మనీ దగ్గర కనిపెట్టిన వాళ్ళకి హోమో నియాండర్తలెన్సెస్ అని ఎట్సెట్రా ఇలాగా. అయితే ఎర్లీ యూరోప్లోని వచ్చేసరికి హోమో హీడెల్బర్గెన్సెస్ కానీ నియాండర్తలెన్సెస్ కానీ కనిపించాయి అనమాట. ఈ ఎవరికి? ఈ ఆంథ్రోపాలజిస్ట్ ఆర్ అదర్వైజ్ ఆర్కియాలజిస్ట్ అనమాట. అండ్ అలానే ఇవి ఏ టైం పీరియడ్లో ఎక్కడెక్కడ కనిపెట్టారు అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది, ఏ టైం పీరియడ్లో అనేది. అండ్ సి, ఏ టైం పీరియడ్లో ఎక్కడ ఏవి కనిపెట్టారు, వెన్, వేర్ అండ్ హూ. 5 to 1 million ago ఇయర్ సబ్ సహారన్ ఆఫ్రికాలోని ఆస్ట్రోలోపిథెకస్ కానీ ఎర్లీ హోమో కానీ హోమో ఎరెక్టస్ కానీ కనిపెట్టారనమాట ఫాజిల్స్. అయితే 1 million year ago, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ప్రెసెంట్ హ్యూమన్ బీయింగ్ హార్డ్లీ 1,60,000 years బ్యాకే ఇవాల్వ్ అయ్యాడు అని. సో ఆఫ్రికాలోని, ఏషియాలోని, యూరోప్లోని అండ్ మిడ్ లాటిట్యూడ్ రీజన్స్లోని ఇరెక్టస్ కానీ హోమోసెపైన్స్ కానీ నియాండర్తలెన్సెస్, హోమోసెపైన్స్, మోడర్న్ హ్యూమన్ సెపైన్స్ తాలూకా ఫాజిల్స్ అనేవి కనిపెట్టడం జరిగింది. అయితే హార్డ్లీ 45,000 years అగో ఆస్ట్రేలియా తాలూకా మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్, అండ్ 40,000 years ఎగో బ్యాక్ యూరప్లో కానీ సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలోని కానీ లేట్ నియాండర్తలెన్సెస్ అండ్ హోమోసెపైన్స్. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? యూరప్లో కానీ ఆఫ్రికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎర్లియస్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆస్ట్రోలోపిథెకస్ కానీ ఆర్ అదర్వైజ్ ఏప్స్ కానీ ఆ ఫాజిల్స్ ఏమి ఇక్కడ దొరకలేదు. డైరెక్ట్ నియాండర్తలెన్సెస్, లేట్ నియాండర్తలెన్సెస్ అండ్ ఎర్లీ హోమోసెపైన్స్ తాలూకా ఫాజిల్సే కనిపెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఇక్కడ నుండి అక్కడికి మూవ్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే సీ అనేది, ఓషన్స్ అనేవి అడ్డేసాయి కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షాల్ అగైన్ కంటిన్యూ అవర్ క్లాస్. అండ్ ఈ రోజు క్లాస్ని మీరు రివైజ్ కూడా చేయడానికి ట్రై చేయండి ఒకసారి చదివేసి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా అర్థమవుతుంది. అండ్ కింద కామెంట్ బాక్స్లోని మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes channel. Have a good day, take care.